ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అందుబాటులో ఉండి సేవ చేస్తా, ఆశీర్వదించండి నారా లోకేష్. మంత్రి రోజా జీవితంపై పుస్తకం విడుదల. ఏం చేయాలో ఇండియా కూటమి వెంటనే నిర్ణయించాలి. కేజ్రీవాల్ అరెస్టుపై కపిల్ సిబల్. అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ తొలి స్పందన. మంగళగిరి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో తనను గెలిపిస్తే అభివృద్ధి పేరు చెబితే మంగళగిరి గుర్తు వచ్చేలా చేస్తానని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని చెప్పారు. కుటుంబ సభ్యుడిలా తనను ఆశీర్వదించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో తాను విజయం సాధించాక మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో పలువురు తటస్థ ప్రముఖులను వారి ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా లోకేష్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. డ్రైనేజ్ ఎంత దారుణంగా ఉందో నాకు తెలుసు. అనేక అపార్ట్మెంట్ బిల్డింగ్లు వచ్చిన తర్వాత కొత్త కొత్త మూసీ నదులు తయారని. సో మంగళగిరిలో ఒకటి ఉంది, తాడేపల్లిలో ఒకటి ఉంది. మనకి రైతుల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎంత వెళ్ళి పంట కాలువలకు వెళ్తున్నాయి, దానివల్ల గొడవలు కూడా అవుతున్నాయి. సో రైతులు వచ్చి కూడా మనకు కలుస్తాం జరిగింది. వాళ్ళు కూడా కోరారు, లేదన్నా ఈటీపీ ప్లాంట్లు పెట్టండి, అభివృద్ధి చెందాలని మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఆ మూసీ నది అంతా మా పంట పొలాల్లోకి వస్తుంది, ఈటీపీ ప్లాంట్లు పెట్టండి అని వాళ్ళు కోరారు. తాగునీరు కూడా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికీ బాబు గారు పవనన్న కలిసి మేనిఫెస్టోలో ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు అందించాల లక్ష్యంతో ఆల్రెడీ ముందరికెళ్తున్నారు. సో అభివృద్ధి కార్యక్రమాలనే తెలుగుదేశం పార్టీకి తెలిసిన విద్య. హైదరాబాద్ కానీ, అమరావతి కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ ఎన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి తప్పనిసరిగా అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుకుంటూ, ఏపీ మంత్రి రోజా జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన రోజా చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడం, చాలా ఏళ్ల పాటు అగ్ర హీరోయిన్లలో ఒకరిగా కొనసాగడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రాజకీయ రంగంలోకి ప్రవేశించి టీడీపీలో కీలక బాధ్యతను నిర్వహించడం, అనంతరం వైసీపీలోకి చేరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, మంత్రి పదవిని చేపట్టడం జరిగాయి. రాజకీయాల్లో ఆమెకు ఒక ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడడం ఆమె నైజం. తన పార్టీని ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా సహించలేని తత్వం ఆమెది. ఈ లక్షణాలన్నీ ఆమెను ఒక ప్రత్యేకమైన లీడర్గా నిలిపాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్పందించారు. ఏం చేయాలనే దానిపై ఇండియా కూటమిలో పార్టీలన్నీ వెంటనే ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని ఆయన అన్నారు. కూటమి బలంగా ఉండాలనే విషయాన్ని తాను ముందు నుంచి చెబుతూనే ఉన్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలపై అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. లిక్కర్ పాలసీ కేసు జీరో కేసు అని, అప్రూవర్లుగా మారిన వారి వాంగ్మూలాలపైనే కేసు ఆధారపడి ఉందని అన్నారు. ఈ కేసులో ఆధారాలు లేవని, జరుగుతున్న తతంగమంతా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను పాస్ చేయాలని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. పిటిషన్ ఎవరైనా సరే తాము ఏకరీతి విధానాన్ని అనుసరిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తాము అంగీకరించబోమని తెలిపింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచించింది. ఎవరైనా సరే బెయిల్ కోసం తొలుత క్రింది కోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రస్తుతం రైస్ అవెన్యూ కోర్టులో ఉన్నారు. కేజ్రీవాల్ ను ఈ మధ్యాహ్నం కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. అరెస్ట్ అయిన తర్వాత కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. కోర్టు హాల్లోకి తీసుకెళ్తున్న సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, లోపల ఉన్న బయట ఉన్న తన జీవితం ఈ దేశానికి అంకితమని అన్నారు. కటకటాల వెనుక నుంచి కూడా తాను మన దేశం కోసం పనిచేస్తూనే ఉంటానని చెప్పారు. अब इनसे कुछ कहना है, कुछ संदेश तो? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हो या बाहर देश के लिए काम करता हूं।
డ్రగ్ కేసులో దొంగ అన్నట్టుగా టీడీపీ ఆరోపణలు తప్పుడు వార్తలు ప్రచురిస్తే ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తాం. విశాఖ డ్రగ్ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు ముందే టీడీపీ వాళ్లు భుజాలు తడుముకుంటున్నారని, డ్రగ్స్ విషయంలో బీజేపీ టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందనలు వేస్తున్నారని అన్నారు. వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగే ఆ కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఈమె చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె. ఆమె కొడుకు ఒక కంపెనీ, దాంట్లో కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది. ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివారు వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి 10 నుంచి ఉదరగొడుతున్నారు. కంటైనర్లో వచ్చిన దాంట్లో దొరికిన దానికి సంబంధించి ఎవరు దీని వెనక ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, ఆ కంపెనీ కాన్షియస్ గా చేసిందా అనేది తేలాల్సి ఉంటే అప్పుడు సహజంగానే కంపెనీ ఎవరిది అనేది చూస్తారు. అది చూస్తే సహజంగా మొత్తం ఎవరు అనేది కనపడుతోంది. దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు, లేదా వీళ్లతో కలిసి ఎప్పుడు తిరిగినట్టు ఆ ఫోటోలు అన్ని బయటకు వచ్చాయి. ఈ గ్రూప్తో, ఈవెన్ చంద్రబాబు నాయుడుతో ఉండేవాళ్ళు ఆయనతో ఉన్నారు. ఆ గ్రూపుకు సంబంధించిన వాళ్ళు ఎవరు రెగ్యులర్ గా కలుస్తారో వాళ్లే ఆ కంపెనీల్లో ఉన్నారు. ఇది సహజంగానే వాళ్ళ మీదకే పడుతుంది. పడడానికి కూడా అవకాశం ఎందుకుంది? అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టి తప్పుడు దారిలో ఎట్లా అధికారంలోకి రావాలని చూస్తారు కాబట్టి వాళ్ళ మీదకే వస్తుందనే దాన్ని ప్రియంప్ట్ చేయడానికి ఉల్టా మా మీద దాడి చేస్తున్నారు. లోకేష్ చేసినా, చంద్రబాబు నాయుడు చేసినా అదే ఉద్దేశంతో చేస్తున్నారు. ఆ స్థాయి నిజంగా ఆ స్థాయికి రావాలనుకున్న వాళ్ళు చేయకూడని పని చేస్తున్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి ఈ జన్మలో ఈ రాష్ట్రంలో ప్రజల అవకాశం ఇవ్వలేదని తెలిసిన తర్వాత వచ్చే డెస్పరేషన్ లోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. మేము నర్సరావుపేట టీడీపీ సీటు డాక్టర్ చదలవాడ అరవింద బాబుకు కేటాయించిన అధిష్టానం. టీడీపీ కార్యాలయం ఎదుట చదలవాడకు స్వీట్స్ పంచుకుంటూ బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు. తనకు సీటు కేటాయించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చదలవాడ అరవింద బాబు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తూ ఎమ్మెల్యేగా గెలిచి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసిన చదలవాడ రాయదుర్గం పట్టణంలో గురువారం కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్ కవాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయదుర్గం శాంతినగర్ బాలగంగాధర్ తిలక్ పాఠశాల నుండి వినాయక్ సర్కిల్ మీదుగా తెరు బజార్ నుండి మెయిన్ రోడ్డు R&B గెస్ట్ హౌస్ వరకు పోలీస్ మార్ట్ పాస్ట్ కవాత్ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు విధుల్లో భాగంగా గ్రామాల్లో, పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నియోజకవర్గాల వ్యాప్తంగా పోలీస్ కవాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవడం కోసం పోలీసులు తమ వంతు బాధ్యతగా శాంతితో వాతావరణం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు రాయదుర్గం పట్టణంలో ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ఉద్దేశము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించాలనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క గైడ్లైన్స్. దాని మేరకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ప్రజలందరికీ కూడా పోలీసులు ఉన్నారు, వాళ్ళు నిర్భయంగా ఓటింగ్ పార్టిసిపేట్ చేసి తమ విలువైన ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి భరోసా కల్పించే దాంట్లో భాగంగానే ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ని నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా అట్లా కాకుండా చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళు ఏదైనా అవాంఛనీయ సంఘటనకు పాల్పడితే వాటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చును. కాబట్టి పోలీసులకు సహకరించి ప్రజలందరూ కూడా ఈ
ఈ యొక్క రాబోయే ఎన్నికలలో రాయదుర్గం కాన్స్టిట్యుయెన్సీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో సహకరించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఓటింగ్ రోజు ఉంటే క్యూ లైన్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయట ఉండడానికి వీల్లేదు. 144 ఖచ్చితంగా గట్టిగా అమలు చేస్తాం కాబట్టి ఓటరు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించిన తర్వాత ఇంటికి వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇందులో అన్ని సమస్యాత్మక గ్రామాలలో కూడా ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా నిర్వహించడం జరుగుతోంది. ఆల్రెడీ మన సబ్ డివిజన్లో 17 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ బార్డర్ చెక్ పోస్ట్ను కూడా మనం పెట్టడం జరిగింది. దాదాపుగా మనం ఎక్కువ మోతాదులోనే NDPL లిక్కర్లు, క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో మరింత కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టి ఈ బార్డర్స్లో ఇంకా ఎక్కువ మొత్తంలో సత్ఫలితాలు ఇచ్చే విధంగా 24/7 ఈ యొక్క బార్డర్ చెక్ పోస్ట్ను కూడా రన్ చేస్తుంది. థ్యాంక్ యూ. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియాతో చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ధర్మవరం ఎమ్మెల్యే సీటు జనసేన పార్టీకి కేటాయిస్తే ధర్మవరంలో ఎమ్మెల్యేగా గెలిచి మీకు గిఫ్ట్ గా ఇస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి మరియు బీజేపీ పురంధేశ్వరికి విన్నవించుకుంటున్నారు. ఒకవేళ ధర్మవరంలో బీజేపీ కానీ టీడీపీ కానీ సీటు కేటాయిస్తే వర్గ విభేదాలు వస్తాయని, విభేదాలతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఇటీవల తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పెనుగొండకు వచ్చిన రోజు ధర్మవరం నియోజకవర్గంలోని బత్తులపల్లిలో బీజేపీ టీడీపీ వర్గాలు గొడవలు చేసుకుని వాహనాలు ధ్వంసం చేసుకున్నారు. ధర్మవరంలో అందరూ అభిమానించే పార్టీ ఒక జనసేన పార్టీనే. ధర్మవరంలో 5 సంవత్సరాలు వైసీపీతో పోరాటం చేసిన పార్టీ కూడా జనసేన పార్టీనే అని అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పెద్దలు మీరు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ధర్మవరంలో జనసేన పార్టీకి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని, ధర్మవరంలో జనసేన పార్టీ తప్పక విజయం సాధిస్తుందని పవన్ కళ్యాణ్ ను, నారా చంద్రబాబు నాయుడును, పురంధేశ్వరిని కోరుకుంటున్నానని చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం. విలేకరుల మిత్రులందరూ కూడా ఈరోజు ముఖ్యంగా విలేకరుల సమావేశం పెట్టే ముఖ్య కారణం అంటే మొన్నటి రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము ర్యాలీ నిర్వహించాం. ధర్మవరం సీటు జనసేనకు కావాలని చెప్పేసి అందుకు వేలాదిగా తరలి వచ్చి జనసేన పార్టీకి మద్దతుగా ధర్మవరం ప్రజలందరూ నిలబడ్డారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. అదేవిధంగా ధర్మవరంలో జనసేనకే ఎందుకు ఇవ్వాలి టికెట్ అనేది ప్రధాన కారణం ఉంది. ఇక్కడ జనసేనకు కాకుండా మా మిత్రపక్షాలకు బీజేపీకి కానీ తెలుగుదేశం కేటాయిస్తే ఏం జరుగుతుంది ఇక్కడ అనే విషయము ప్రజలకు తెలియాలి. అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, పురంధరేశ్వర గారికి అయితేనేమి, అదేవిధంగా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయలేదు. ఎందుకంటే వాళ్ళకు చెప్పేంత స్థాయి నాకు లేదు. కానీ మా మిత్రపక్షాల్లో తెలుగుదేశానికి బీజేపీకి ఇస్తే ధర్మవరం ప్రజలు ఎంత అన్యాయం అయిపోతారు, ఎన్ని ఇబ్బందులు పడతారు అనే విషయమన్నా నాకు తెలియజేసిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఎందుకంటే 5 సంవత్సరాలు ఇక్కడ పోరాటం చేశాను, ప్రజల కోసం పోరాటం చేసిన జనసేన పార్టీ ఇక్కడ 5 సంవత్సరాలు కూడా. కానీ ఈరోజు ధర్మవరాన్ని కాపాడుకునే బాధ్యతను నేను గతంలో అందరికీ హామీ ఇచ్చే ధర్మవరం పట్టణంలో ఈరోజు కూడా తుదిదాకా కూడా ఇక్కడ జరిగే అన్యాయాలను, పరిస్థితులను తెలియజేసే బాధ్యత నాకుంది. కాబట్టి వారికి తెలియజేస్తా ఉన్నా. ధర్మవరంలో వైసీపీ అరాచక శక్తులు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో ఎంత ఉందో ధర్మవరంలో అంతగా ఎక్కువ ఉంది. ఇక్కడ ధర్మవరాన్ని అధోగతి పాల్పట్టించారు వైసీపీ వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ధర్మవరంలో బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి ఇద్దరు అంటే 2 పార్టీల నాయకులు కూడా ఒక 2 గ్రూపులుగా విడిపోయి గత 10 సంవత్సరాల పైన దాదాపుగా టీడీపీ తరఫున ఉన్నారు. టీడీపీకి కేటాయిస్తే బీజేపీ వర్గం టీడీపీ అభ్యర్థిని ఓడించే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి కేటాయిస్తే టీడీపీ వర్గం బీజేపీని ఓడించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరికొకరు గెలవనివ్వరు. అందువలన జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదు అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పొత్తులు కుదుర్చుకోలేదు. కానీ ధర్మవరంలో ఆ పరిస్థితి లేదు.
ఆ రెండు పార్టీలకి టీడీపీకి కానీ బీజేపీకి కానీ కేటాయిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి వైసీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వైసీపీని గెలవనివ్వడం అంత మంచిదా ఈ రాష్ట్రానికి కానీ ధర్మవరానికి కానీ. ఈ విషయము ధర్మవరంలో కాదు, అనంతపురం జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎవరినన్నా చెప్తారు. అక్కడ బీజేపీ తెలుగుదేశం రెండు కూడా కొట్టుకుంటున్నాయి. అక్కడ ఎవరు టికెట్ ఇచ్చినా ఓడించుకుంటారు. అక్కడ ధర్మవరం అన్యాయం అయిపోతుంది అని రాష్ట్రంలో, ఈవెన్ ధర్మవరంలో కాదు, ఈ రెండు గ్రూపుల గురించి పేర్లు అప్రస్తుతం. నాకు బీజేపీ గ్రూపు తెలుగుదేశం గ్రూప్ గురించి రాష్ట్రం అన్ని పొలిటికల్ పార్టీ నాయకులకు తెలుసు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పురంధరేశ్వరి గారికి కూడా తెలుసు. వారికి చెప్పేంత స్థాయి నాకు కాదు, వాస్తవం అది కూడా నాకు తెలుసు. కానీ ధర్మవరం కోసం, ధర్మవరం కాపాడుకునేందు కోసం నేను ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసి వస్తాను. సార్, ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీరు ఆలోచన చేసి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి జనసేన పార్టీ వ్యక్తి నేను. ఖచ్చితంగా మీరు ధర్మవరం సీటు జనసేన కేటాయించండి. ఇద్దరు కూడా బీజేపీ వాళ్ళైనా తెలుగుదేశంలో ఎవరు నాకు వాళ్ళతో వైషమ్యాలు, వాళ్ళు కూడా నాకు వ్యతిరేకం చేసే పరిస్థితి కూడా ఇక్కడ ఉండదు. కాబట్టి తప్పకుండా ధర్మవరం సీటు గెలుస్తాం. జనసేనకు బీజేపీకి తెలుగుదేశం కాకుండా జనసేనకు కేటాయిస్తే మీకు తెలుసు, మనం అనంతపురం జిల్లాకు వచ్చిన రోజు కూడా బీజేపీ తెలుగుదేశం వాళ్ళు బత్తలపల్లిలో బాగా గొడవ పడి కార్లన్నీ ధ్వంసం చేసుకొని 307 కేసులు పెట్టుకున్నారు. రజక కులానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పిడుగురాళ్ల మాధవికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. శుక్రవారం గోరంట్లలోని రిటైర్డ్ ఎస్పీకి బాల వెంకటేశ్వర నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజక సంఘం నాయకులు మాట్లాడారు. అన్ని పార్టీ వాళ్లు అవకాశం ఉన్నంత వరకు రాజకీయ పరంగా రజకులకు అవకాశం కల్పించాలి. 16,000 మంది గుంటూరు నియోజకవర్గంలో రజకులు ఉన్నారు. అందరి మేలు కోరుతూనే తత్వం కలిగిన వారు రజకులు. ఒక బీసీ నాయకులే కాదండి, ముందు నుంచి పార్టీలో ఉండి ఎంతో కృషి చేస్తూ వారి యావత్ శక్తిని పార్టీ కోసం పెట్టి పనిచేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అది బీసీ కాదు, ఇంకోటి కాదు, ఏ కుల మత వర్గాన్ని మనం ఈరోజు చెప్పుకోవాల్సిన పని లేదు, ఎందరో ఉన్నారు. టీడీపీ పార్టీకి కులాలతో మతాలతో అసలు ముందు నుంచి సంబంధం లేదు, అందరు వ్యక్తులు వాడికి సమానమే. అయితే ఈరోజు కేవలం ఎన్నడూ ఒక బీసీగా, ఒక మహిళగా, ఒక రజిక కుల ప్రతినిధిగా చట్టసభల్లో లేరు. ఈరోజు వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. మన ప్రజల్లో 4% ఉన్న వారిని గుర్తించి చట్టసభల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చంద్రబాబు నాయుడు గారు దృఢ నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా ఈ అవకాశం నాకు దక్కిందే కానీ ముందు నుంచి కృషి చేస్తున్న నాయకుల్ని కాదని నాకు ఇవ్వాల్సిందిగా వారి ఆలోచన కాదు. ఖచ్చితంగా ఇది అధిష్టాన నిర్ణయం. అందరూ చాలా కూలంకషంగా ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాబట్టి మేము కూడా ముందు ఉన్న నాయకుల దిశానిర్దేశంతో వారికి ఉన్న అనుభవాన్ని ముందుగా వారిని సంప్రదించి అందరినీ కలుపుకొని మా వంతు కృషిగా మేము ఈ రాష్ట్రాభివృద్ధిలో భాగం అవుతామండి. అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం. పిడుగురాళ్ల మాధవి గారు మా రజక బిడ్డ. ఈరోజు యువగలంలో నారా లోకేష్ బాబు గారు రాష్ట్రవ్యాప్త పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి రజకుడు ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. రాష్ట్రంలో మొట్టమొదటి రజకులకు ఎమ్మెల్సీ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. రజకులందరూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. ప్రతి లోకేష్ బాబు గారికి వెళ్ళే ప్రతి సాట రజకులు చెప్పే ఒకే ఒక సమస్య, అసెంబ్లీలో కూడా రజకులు ఉండాలని కోరుకున్నారు. లోకేష్ బాబు గారు కూడా జనాభా ప్రాతిపదికన అవకాశాన్ని బట్టి కంపల్సరీగా రజకుల్ని అసెంబ్లీలోకి తీసుకెళ్తానని చెప్పి మాట ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా రజక బిడ్డకి గుంటూరు 2లో అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. కంపల్సరీగా ప్రతి రజకులు, ఎందుకంటే గుంటూరు 2లో రజకులు ఎక్కువగా ఉన్నారు, రజకులతో పాటు బీసీ కులాలు ఉన్నారు, అందరూ కలిసి మన మాధవి గారికి కష్టపడి పనిచేస్తారని అందరం కోరుకుంటున్నాం. అట్లాగే బీసీ డిక్లరేషన్లో కంపల్సరీగా ఫస్ట్ 50 సంవత్సరాల పెన్షన్ చెప్పారు. అట్లాగే చట్టసభల్లో అవకాశం లేని కులాలకి సముచిత స్థానం ఇస్తామన్నారు. ఇవన్నీ చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒకే ఒక్క ప్రశ్న వేస్తున్నారు. రజక సంఘాలందరూ మాధవి గారిని కలవాలి అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రజకులు తెలుగుదేశం పార్టీకి ఈ అవకాశం ఇచ్చినందుకు రజకులందరూ కట్టుబడి
ఈ మాధవి గారికి అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని అందరం కోరుకొని అందరం కష్టపడి పనిచేస్తామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తాం. నా పేరు అక్కినపల్లి బాలయ్య, స్టేట్ బీసీఎల్ వైస్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ. ఫిబ్రవరి 14వ తారీఖు తెలుగుదేశం పార్టీ 2వ లిస్టు ప్రకటించడంలో భాగంగా గుంటూరు 2 నుండి పిడుగురాళ్ల మాధవి అనే మా రజక ఆడబిడ్డకు టికెట్ తెలుగుదేశం పార్టీ ఇవ్వటం శుభపరిణామం. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఉన్న రజకుల ఇళ్లలో ఒక పండగ వాతావరణం నెలకొంది. మరి ఒక ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అవకాశం, మళ్ళీ శాసనసభలో అడుగుపెట్టే అవకాశం కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు మా మాధవి ద్వారా ఇవ్వటం మాకు అదృష్టం. అదీనుగాక ఈరోజు ప్రధానంగా వాణిజ్య కేంద్రంగా ఉన్న గుంటూరు 2 ఒక ప్రధానమైన పట్టణం ద్వారా ఒక రజక మహిళకు ఇవ్వటం చాలా శుభపరిణామం. మేమందరం ఏకతాటిగా అందరం కలిసికట్టుగా బీసీలందరం కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని మాధవి సోదరిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించుకొని మాధవి అనే నేను, పిడుగురాళ్ల మాధవి అనే నేను అనే లోక్సభలో శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసే విధంగా మరి మేమందరం కష్టపడి ఆ విజయానికి మరి బాటలు వేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులు కూడా ఒకసారి ఆలోచించాలి. పార్టీలకు అతీతంగా మరి ఈరోజు బీసీ డిక్లరేషన్లో సూపర్ 10 పథకాలు 10 ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. మరి 50 ఏళ్లకే 144 కులాలకున్న బీసీలకి 4,000 రూపాయల పెన్షన్ ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. 13,75,000 కోట్లు అప్పు ఉండి సంవత్సరానికి 40,000 కోట్లు వడ్డీ కట్టాల్సిన బాధ్యత ఉండి కూడా ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈరోజు బీసీలకి ఈ డిక్లరేషన్లో ఓ ప్రధానమైన పెన్షన్ ఇవ్వడం మరి శుభపరిణామం. అదేవిధంగా రెండో అంశం, బీసీలపై జరుగుతున్న దాడులను చూసి లోకేష్ బాబు మరి ఎక్కడికి పాదయాత్ర వెళ్ళినా కూడా ఆ దాడులు గమనించి బీసీ మరి రక్షణ చట్టాన్ని ప్రకటించడం జరిగింది. భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఈ బీసీ డిక్లరేషన్ మరి ఆ రోజు మరి బీసీ రక్షణ చట్టం ఎవరు ప్రకటించలేదు. మరి దీనివల్ల ఎస్సీ యాక్ట్ మొదటి నుంచి కోరుకుంటున్నాం రజకులు. ఆ ఎస్సీ యాక్ట్ చట్టం మా రజకులకు వర్తించింది ఈ బీసీ యాక్ట్ ద్వారా. ఇది చాలా శుభపరిణామం. అదేవిధంగా మరి చాలా ఒక 10 కార్యక్రమాలు ఇచ్చారు. ఆదరణ లాంటి పథకాలు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఈ బీసీలకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా బీసీలకి సబ్ప్లాన్ నిధులను కూడా గతంలో ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం 34% ఉన్న రిజర్వేషన్ని 24% తీసుకొచ్చి 16,800 ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ల కాల్ రాసింది. మరి తెలుగుదేశం పార్టీ మళ్ళీ 34% రిజర్వేషన్ ని తూచా తప్పకుండా అమలు పరుస్తామని చెప్పేసి బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చింది. మరి అదేవిధంగా ఏదైతే మాకు ఇన్ని వరాలు ఇచ్చారో మీరు కూడా ఆలోచించండి బీసీ సోదరులారా, రజక సోదరులారా. ఈరోజు మనం ఏ పార్టీకి ఓటు వేయాలి, ఎందుకు వేయాలి అనే ఒక కూలంకుషంగా చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దానిలో భాగంగా రేపు ఆదివారం మరి గుంటూరులో మేము విఆర్ గార్డెన్లో ఒక 10 గంటలకి బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా రజకులను మరి ఈరోజు కలిసే విధంగా ఒక ఆహ్వానం పెట్టి మరి గెట్ టుగెదర్ ఆత్మీయ సమావేశం పెట్టుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా సోదరి పిడుగురాళ్ల మాధవిని పిలుచుకొని మరి ఆమెకి చేదోడు వాదోడుగా ఉండి ఆమె గెలుపుకు కావాల్సిన మరి సన్నాహ కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో మేము చూసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ పురంధేశ్వరి గారికి, మరి మోడీ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా ఆడబిడ్డ అయిన శ్రీ పిడుగురాళ్ల మాధవి గారిని శాసనసభలో అడుగుపెట్టే విధంగా మేము బాధ్యత తీసుకుంటామని, మరి మాధవి గారు కూడా ఒక మేధావి, చదువుకున్న మహిళ, మరి ఎంతో సహృదయం గల వ్యక్తి, ఎన్నో సహాయ కార్యక్రమాల్లో పాల్గొని మంచి చాలా మందికి సేవలు చేసిన వ్యక్తి మహిళ. మరి ఆమెని గెలిపించుకొని గుంటూరు పట్టణంలో కూడా ఒక అభివృద్ధికి బాటలు వేయాల్సిందిగా గుంటూరు పట్టణ ప్రజల తరఫున మేము రజకులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందుబాటులో ఉండి సేవ చేస్తా, ఆశీర్వదించండి నారా లోకేష్. మంత్రి రోజా జీవితంపై పుస్తకం విడుదల. ఏం చేయాలో ఇండియా కూటమి వెంటనే నిర్ణయించాలి. కేజ్రీవాల్ అరెస్టుపై కపిల్ సిబల్. అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్
తొలి స్పందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.